రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమనేది ఒక వీడియో చేసుకుని మేము ముందుకు తీసుకొచ్చాను అనమాట. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ పక్కనున్న ఆ నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేస్తే మా వీడియోలు మీ మొబైల్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, మన ఛానల్లో ఎంసెట్ 2025 సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే గురు, స్కిప్ అయితే చేయకు, ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతావు. ఓకే రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. ఓకే 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 లెట్స్ స్టార్ట్. ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే, దెన్ ఇవి అనమాట మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఓకే, నెంబర్ 1 వచ్చేసి క్లాస్ 12th హాల్ టికెట్ నెంబర్. ఓకే, దీని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇది పక్కన పెట్టుకోండి. అండ్ నెంబర్ 2 క్లాస్ 10th హాల్ టికెట్ నెంబర్ SSC అనమాట. అండ్ దెన్ ఆధార్ కార్డ్ నెంబర్, దీన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మేక్ షూర్ దట్ 2 ఆధార్ కార్డ్ అండ్ క్లాస్ 10th హాల్ టికెట్ నెంబర్లో డీటెయిల్స్ పర్ఫెక్ట్గా, నేమ్ కానీ పర్ఫెక్ట్గా నేమ్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ లేకపోతే అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇప్పటికైతే 3-4 డేస్లో వచ్చేస్తాయి అనమాట. మ్యాక్సిమం 3 డేస్లో వచ్చేసింది. సో అప్డేట్ చేసేసుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ దెన్ ఇన్ కేస్ ఆఫ్ SC ST BC అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి. అండ్ దెన్ OC వాళ్ళకి తక్కర్లేదు, వాళ్ళు జనరల్లోకి వచ్చేస్తారు కాబట్టి ఒకవేళ OC అండి హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ EWS దెన్ వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకోండి సర్టిఫికేట్ అయితే, EWS సర్టిఫికేట్. అండ్ దెన్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ NCC ఆర్ స్పోర్ట్స్ వీళ్ళు ఉంటే వీళ్ళు సర్టిఫికేట్స్ పక్కన పెట్టుకోండి స్పెషల్ కేటగిరీలో, అంటే అనగా రిజర్వేషన్ కోసం. అండ్ దెన్ ఇన్కమ్ వచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటాయి, మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడ వచ్చేసి అప్ టు 1 lakh ఆర్ అప్ టు 2 lakhs ఆర్ మోర్ దెన్ 2 lakhs అని ఉంటుంది. మీరు ఒక ఆప్షన్ పిక్ చేసుకోవాలా. అండ్ దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మీ పేరు మీద ఉండాలా, మీ నాన్న పేరు మీద ఉందంటే అది చెల్లదు, అది రాదు. ఓకే, ఒకవేళ లేదు అంటే చేసుకోండి, మనకు టైం ఉంది, ఫాస్ట్గా చేసుకోండి, ఒక 2 daysలో వచ్చేస్తుంది. అండ్ దెన్ రేషన్ కార్డ్. అండ్ దెన్ స్టడీ సర్టిఫికేట్. దానికి ముందు రేషన్ కార్డ్ ఎందుకంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ కోసం, వాటి కోసమే ఇన్కమ్ రేషన్ కార్డ్ అనమాట. ఓకే, అండ్ దెన్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకే, ఇవి దేనికంటే మీ లోకల్ స్టేటస్ ప్రూఫ్ కోసం, అంటే మీరు లోకల్ కిందకి వస్తారా లేదంటే నాన్ లోకల్ కిందకి వస్తారా అనేది అనమాట. ఓకే, దెన్ పాస్పోర్ట్ సిగ్నేచర్. ఓకే, వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సిగ్నేచర్ అంటే మీరు ఏదో గీకేయకండి, ఏదో మీకు వచ్చినట్టు రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో అదే రన్నింగ్ హ్యాండ్తో చేయండి అంతే సింపుల్గా. ఓకే, మీరు అలానే ఏదైనా చేయకండి. ఓకే, అండ్ దెన్ ఇదైతే చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్, మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాస్తారు, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ దెన్ ఇదంతా లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రతి దానికి మీ మెయిల్ వస్తుంది అనమాట. ఓకే, మెయిల్ వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో మెయిల్ ఐడి ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకోండి, ఇది పక్కా ఉండాల్సిందే. ఓకే, మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండాల్సిందే. ఓకే, మీకు ఫాస్ట్గా మళ్ళీ ఒకసారి అన్నీ చెప్పేస్తా. ఓకే వెయిట్. ఓకే దెన్ ఓకే, హాల్ టికెట్ నెంబర్ క్లాస్ 12 అండ్ దెన్ క్లాస్ 10 అండ్ ఆధార్ కార్డ్, ఈ బోత్ మస్ట్ బి సేమ్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అండ్ దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST BC అండ్ OC అయితే EWS ఎలిజిబుల్ EWS. అండ్ దెన్ స్పెషల్ కేటగిరీకి వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్ NCC స్పోర్ట్స్. ఓకే, దెన్ ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ సర్టిఫికేట్. అండ్ దెన్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సిగ్నేచర్ అండ్ మొబైల్ నెంబర్. ఓకే, ఆల్ ద బెస్ట్. చూశారు కదా. సో మీ నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు ప్రాసెస్ ఎలా అనేది నేను చెప్తా. ఐ విల్ కమ్ ఫ్రమ్ విత్ ఎ వీడియో. ఓకే, అంతలోపు మీరైతే ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకోండి, అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. అంటే దెన్ బాయ్, జై హింద్.